మరి ఇవన్నీ గూడా మీ వైపు ఉన్న రిపోర్ట్‌లు మీరు చూపిస్తా ఉన్నారు. వాళ్ళ వైపు ఉన్న రిపోర్ట్‌లు వాళ్ళు చూపిస్తా ఉన్నారు. ప్రతి వర్గంలో పెద్ద మనుషులైతే ఉంటారు. మరి పెద్ద మనుషులు ఎందుకు కూర్చొని మాట్లాడుకోలేకపోతా ఉన్నారు? గతంలో ఎస్సీ వర్గీకరణ అవసరం ఉంది అనుకున్నప్పుడు అటు మాల సామాజిక వర్గం కావచ్చు, ఇటు మాదిగ సామాజిక వర్గం ఇంకొన్ని వర్గాల నుండి కొంతమంది కూర్చొని మాట్లాడుకొని గొడవను కామ్‌గా చేసి రాజ్యాంగబద్ధంగా వెళ్దామని చెప్పేసి ఒక హామీ తీసుకొని యుద్ధాలను ఆపేసుకోరు. ఇప్పుడు మీరెందుకు మరి పోటాపోటీగా ఒకరిపైన ఒకరు దూషణలు చేసుకుంటా లేదంటే బలాలు చూపించుకునే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఆదివాసీల పైన మా యుద్ధం అసలే కాదు. ఓకే. ఆదివాసీ బిడ్డలు మా మిత్రులు. హ్మ్. మా కుటుంబ సభ్యులు. హ్మ్. మేము వాళ్ళ మీద పోటాపోటీ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తామండి? ఓకే. మా అసలైన శత్రువు ప్రభుత్వం. హ్మ్. ప్రభుత్వం చేయాల్సినటువంటి పనిని ప్రభుత్వం చేయకుండా, హ్మ్. ప్రభుత్వం ఆదివాసీ బిడ్డలను, లంబాడీ బిడ్డలను దగ్గర చూసుకోకుండా, ప్రభుత్వము సమస్యను పరిష్కారం దిశగా చూపించకుండా, హ్మ్. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే, మంత్రులే ఈ కేసు వెనకాల కేసేపిచ్చి, హ్మ్. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే కేసు వేపిచ్చి, హ్మ్. ఆ కేసును నడిపిస్తుంటే, ప్రభుత్వమే ఆదివాసీ ప్రజలను రెచ్చగొడతా ఉంటే, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులే దానికి ఆద్యం పోస్తా ఉంటే, ఎవరు మార్చాలి ఈ మంటను? ఎవరు ప్రభుత్వంలో ఉన్నవారు ఎవరు చేస్తున్నారు? 100% ప్రభుత్వమే చేస్తుంది. హ్మ్. ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు అంటే ఇది కీలక ఆదివాసీలు ఉండే వచ్చిన మూవ్‌మెంట్ కాదంటారా? ఇది 100% ఇది కాదు. ఈ హ్మ్. ప్రొవొకేటెడ్ మూవ్‌మెంట్. ఓకే. ప్రొవొకేటెడ్ మూవ్‌మెంట్ ఇది కావాలని ఆదివాసీ బిడ్డలను రెచ్చగొట్టి వాళ్ళ ప్రజాప్రతినిధులకు డబ్బులు పెట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చేపిస్తున్నటువంటి ధర్మ యుద్ధం కాదు. ఇది ధర్మ యుద్ధం కాదు. ప్రభుత్వం చేపిస్తున్నటువంటి కుట్ర యుద్ధం. ఓకే. హ్మ్. ఇది కుట్రతో లంబాడీ బిడ్డలు సమాజాన్ని ప్రశ్నిస్తున్నారు. హ్మ్. రాజ్యాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తమ హక్కులకై గొంతెత్తుతున్నారు. తండాలో తమ యొక్క స్వతంత్ర ప్రతిపత్తిని కోరుకుంటున్నారు. హ్మ్. వీళ్ళు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులను అంబేద్కర్ గారి ఇచ్చినటువంటి హక్కులను అడుగుతున్నారు హ్మ్. అని చెప్పేసి మా మీద కుట్ర పంతున్నారు. అంటే ఇదే ప్రభుత్వంలో ప్రభుత్వం చేపిస్తున్న కుట్ర అయితే ఇదే ప్రభుత్వంలో బెల్లయ్య నాయక్ లాంటి వాళ్ళు కావచ్చు, ఇంక రాములు నాయక్ లాంటి వాళ్ళు చాలా మంది ప్రభుత్వంతో పనిచేస్తా ఉన్నారు. వాళ్ళు తిరగబడరా ప్రభుత్వం మీద? వాళ్ళకి ఏముంది పరిస్థితి అండి? హ్మ్. నెత్తిన టోపీ పెట్టిన చేతిలో లాఠీ కూడా లేదు పాపం. హ్మ్. ఈరోజు రాములు నాయక్ గారికి చూసినా, బెల్లయ్య నాయక్ గారికి చూసినా నాకు జాలేస్తది. ఓకే. వాళ్ళకేమీ లేవు. ఇప్పుడు ఒక ఉద్యమకారుడు బెల్లయ్య నాయక్, హ్మ్. ఒక ఉద్యమకారుడు రాములు నాయక్. హ్మ్. వాళ్ళని ఏం చేసిందండి ఈ ప్రభుత్వం? వాళ్ళని ఏం చేసేసింది? హ్మ్. వాళ్ళకి ఎలాంటి ఏంది చేతిలో సత్వ లేకుండా చేసి మూలన పడేసింది ఈరోజు. హ్మ్. వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. హ్మ్. వాళ్ళని ఏం చేసిర్రు? ట్రైకార్ చైర్మన్ ఇచ్చిర్రు. చెప్పినట్టే చైర్మన్ చెప్పుకోవడానికి. హ్మ్. ట్రైకార్ నిధులేవి? ఓకే. ట్రైకార్ బడ్జెట్ ఏది? హ్మ్. ట్రైకార్‌కు బిలియన్ నాయక్ ఇచ్చినటువంటి బడ్జెట్ ఎంత ఇప్పటి వరకు? హ్మ్. ఎందుకు లంబాడీ బిడ్డలకు గాని, ఆదివాసీ బిడ్డలకు గాని రేపు బిలియన్ నాయక్ ఈరోజు వందల కోట్లు శాంక్షన్ చేసే అధికారం ఇయ్యలేదు. వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాలపైన ఈయనకెందుకు బడ్జెట్ అలొకేషన్ చేయలేదు? హ్మ్. ప్రభుత్వం కుట్ర. ఓకే. రాములు నాయక్ గారి పరిస్థితి. హ్మ్. బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమంలో బలంగా పనిచేసినటువంటి రాములు నాయక్ గారు, బీఆర్ఎస్ పార్టీలో అత్యంత గౌరవం పొందినటువంటి రాములు నాయక్ గారు, ఈరోజు ఆయన పరిస్థితి ఏంటంటే, హ్మ్. మామూలు వార్డ్ మెంబర్ లాగా, ఒక వార్డ్ మెంబర్ కంటే ఘోరంగా ఒక మెంబర్ ఇచ్చిర్రు. ఓకే. ఏం ఏం ప్రశ్నిస్తారండి? హ్మ్. ఏం మాట్లాడతారండి? వాళ్ళు ఏ క్షణానైనా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. హ్మ్. ఏ క్షణానైనా లంబాడీ జాతికి అన్యాయం జరిగితే ఈ ప్రభుత్వ కుట్రలని గమనిస్తా ఉన్నారు. లంబాడీ మేధావులు గాని, లంబాడీ జాతికి సంబంధించినటువంటి ఇంటలెక్చువల్స్, లేకపోతే ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఈరోజు మాలాంటి వాళ్ళమందరం కూడా గమనిస్తా ఉన్నాం. రాములు నాయకు, బెల్లయ్య నాయక్ రాజీనామా నా చేస్తారా? ఎప్పుడైనా ఏ క్షణాన ఆ పదవులు ఆళ్ళకు వెంట్రుకతో సమానం నేను అనుకుంటున్నా. హ్మ్. జాతి పైన ఏదైనా అన్యాయం జరిగిన రోజు, జాతి పైన నిజంగానే కుట్ర జరిగిన రోజు, ఆ పదవులను ఇట్లా ఊడబీకేసి వచ్చి జాతితోటి మాతోటి కలిసి ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళ ఉద్యమకారులు. ఓకే. ఎందుకంటే ఒక పార్టీలో పనిచేసిర్రు కాబట్టి, ఉండాలి కాబట్టి, అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు మాకు తెలవాలి కాబట్టి, వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులను మొత్తం గమనిస్తున్నారు మా బిడ్డలు. హ్మ్. వాళ్ళు మా బిడ్డలండి. ఈరోజు ఏం చేసిర్రు వీళ్ళు? నేనేమంటున్నానంటే బేరీజ్ చేసుకుందాం మనం. హ్మ్. కాంగ్రెస్ మనకి అంత దూరం వద్దు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే మనం బేరీ చేసుకున్నాం. కాంగ్రెస్, బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఇది. బీఆర్ఎస్ పార్టీలో ట్రైకారు, జీసీసీ చైర్మన్ లంబాడి బిడ్డలు. హ్మ్. అవునా? ఓకే. మంత్రి లంబాడి బిడ్డ. హ్మ్. 10 జిల్లాలలో దాదాపుగా ఆనాడు 10 జిల్లాలుంటే 10 జిల్లాలు ఉన్న నాడే మాకు 2 కలెక్టర్లు. ఓకే. 33 జిల్లాలైన తర్వాత 4, 5 కలెక్టర్లు, ఆర్డీఓలు ఉన్నారు. హ్మ్. హైదరాబాద్‌లో కూడా మాకు సంబంధించి మా జనాభా ఎంత ఉందో మాకంత గౌరవం దక్కేది. ఓకే. మాకంత గౌరవం దక్కేది. ఎందుకంటే డీసీపీలు ఉన్నారు, ఏసీపీలు ఉన్నారు. మాకు సంబంధించి ఆర్డీఓ ఉన్నారు. హైదరాబాద్ కలెక్టర్లు పనిచేసిర్రు. హ్మ్. బయట జిల్లా నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, హైదరాబాద్ లాంటి లేకపోతే ఆదిలాబాద్ లాంటి లేకపోతే నల్గొండ లాంటి జిల్లాలకు ఎస్పీలుగా పనిచేసిర్రు. కలెక్టర్లుగా పనిచేసిర్రు. హ్మ్. అన్నీ చేసిర్రు. ఈరోజు మా పరిస్థితి ఏందండి? హ్మ్. ఎక్కడ పోయిండ్రు? వి ఓకే. ఆర్ ద సింగిల్ లార్జెస్ట్ పాపులేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. హ్మ్. ఎందుకు మాకు ప్రాముఖ్యత లేదు తెలంగాణ రాష్ట్రంలో? ఓకే. మేమే ఓటేసి గెలిపించినాం కదా ఈ తెలంగాణకి. హ్మ్. మేమే
ఓటు వేసి స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, లంబాడీలు ఓటేస్తేనే నేను ఈ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన, లంబాడీ ఓట్లతోటి నేను గెలిచి ఈ రోజు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన అన్నారు. మరి లంబాడీల ఓట్లు, లంబాడీల సంక్షేమం, ఆదివాసీ సంక్షేమం, లంబాడీ ఎస్టీల సంక్షేమం ఎందుకు పట్టదు? ఇది ప్రశ్నిస్తారనే కదా ఈరోజు మా మీద గొడవ పడుతున్నారు. ఓకే. ఇది ప్రశ్నిస్తారనే కదా, అసలు లక్ష్యానికి దగ్గర రానియకూడదనే కదా మాకు ఈ రోజు ఇక్కడ వరకు మరి ఇది కుట్రలను ఎందుకు ఆదివాసీ నాయకులకు కావచ్చు, ఆదివాసీ బిడ్డలకు చెప్పలేకపోతాం? ఎస్, ఆదివాసీ నాయకులు, ముఖ్యంగా ఆదివాసీ నాయకులు, ఆదివాసీ బిడ్డలు కాదు, ఆదివాసీ ప్రజలు కాదు, ఆదివాసీ నాయకులకు డబ్బులకు అమ్ముడుపోయినటువంటి వ్యక్తులు, ఆదివాసీ నాయకులు ఆదివాసీ బిడ్డలను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తారు వారి రాజకీయాల కొరకు. వాళ్ళ పూర్తిగా వాళ్ళ రాజకీయాలు. తెల్లం వెంకట్రావు రేపో మాపో ఎమ్మెల్యే పదవి పోతుంది, ఎవరు ఓటేయాలి? ఆదివాసీ బిడ్డలు, భద్రాచలం ఆదివాసీ బిడ్డలు వేయాలి. భద్రాచలంలో మీటింగ్ పెడతారు, వాళ్ళని రెచ్చగొడతా ఉన్నారు. దానికి ఫండింగ్ ఎవరు చేస్తారు? ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేస్తున్నారు. ప్రభుత్వంలో కొంతమంది మంత్రులు, 2-3 మంత్రులు, ఒకరిద్దరు కాదు. దానికి పెద్దల ఆశీర్వాదం ఉంది వాళ్ళకు. దాంతో పాటు బాపురావు ఎంపీగా ఉన్నాడు, కాంగ్రెస్ లో చేరిండు. తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరిండు. ఇప్పుడు ఆయన మళ్ళీ గెలవాలి, బాపురావుకి ఏదైనా పదవి రావాలి. ఇదే కుట్ర వీళ్ళు ఏం చేయాలి? మరి ఆదివాసీ ప్రజలను శాంతించపరచాలి కాబట్టి బాబురావు ముందు ఉండాలి, బాబురావుకు రేపు మాప పదవి ఇవ్వాలనేది వాళ్ళ కుట్ర. మళ్ళీ తెల్ల వెంకటరావుని గెలిపించుకోవాలనేది ఒక కుట్ర. దీని కొరకే ఇదంతా చేస్తా ఉన్నారు. అదే కాకుండా ఆదివాసీ బిడ్డల ఉండే ప్రాంతాల్లో ఖనిజ సంపద ఎక్కువ, ఇసుక సంపద ఎక్కువ. దీని వెనకాల ఈ మాఫియా ఉంది, శాండ్ ల్యాండ్ మైనింగ్ మాఫియా ఉంది. వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ దగ్గరికి వీళ్ళు చొరబడి వాళ్ళని మంచి చేస్తున్నట్టు నటించి వాళ్ళకి ఆర్థికంగా అన్ని రకాలుగా వాళ్ళ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను మంచిగా చేసుకొని దాంతో అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద దోచడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ కుట్రలు వాళ్ళు గమనిస్తలేరు. ఓకే, ఇప్పుడు కోర్టులో కూడా కేసు నడుస్తా ఉన్నట్టుంది. వాళ్ళు కోర్టులో, హైకోర్టులో కూడా ఇచ్చారు. ఎట్లాంటి తీర్పు రాబోతా ఉందని చెప్పి ఆశిస్తా ఉన్నారు. ఇది ఈ రోజుతోటో రేపటితోటో తేలే అంశం కాదు. కోర్టు గౌరవ సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా మేము శిరోధార్యం. ఒకవేళ ఎస్టీ జాబితా నుండి లంబాడీలు తొలగాలి అని చెప్పేసి అంటే తొలగడానికి సిద్ధంగా ఉన్నారు. నేనేమంటున్నా, సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, సుప్రీంకోర్టు అంటే అక్కడ పైన ఉన్న విష్ణుమూర్తితో సమానమ్మ. ఓకే, మాకు సేవాలాల్ మహారాజ్తో సమానం. సుప్రీంకోర్టు ఉత్తగా కళ్ళు మూసుకొని ఏదో ఇయ్యదు. ఒకవేళ అట్లా ఇయ్యదలుచుకుని ఉంటే ఈ భారత పార్లమెంటు కమిటీలు, రాష్ట్రపతికి, సుప్రీంకోర్టే పవర్ఫుల్ అయితే పార్లమెంట్ ఎందుకు ఉంది? దీనిపైన కమిటీలు వేసినటువంటి వాళ్ళు ఎందుకున్నారు? దీంట్లో సంయుక్త కమిటీలు వేసి ఎస్టీలను ఎక్కడ ఉండాలి ఏందని ప్రతి చట్టంపై సమగ్రంగా అధ్యయనం చేసి డిబేట్స్, 100 రోజుల డిబేట్స్ ఎందుకు జరుగుతాయి? ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు ఈరోజు లంబాడి బిడ్డల ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది? దేవరకొండ ప్రాంతంలో ఈ రోజు కూడా పడుపు వృత్తితో ఉన్నారు మా వాళ్ళు. మహబాద్ ప్రాంతంలో ఈరోజు పడుపు వృత్తిలో ఉన్నారు. పిల్లల నమ్ముకుంటున్నారు తిండి తిప్పలేక. తండాలలో కనీస సదుపాయాలు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కనీస సదుపాయాలు లేని పరిస్థితి. చాలా తండాలు ఉన్నాయి, చాలా గుడాలు ఉన్నాయి. ఊరికేనే వెనుకబాటుతనం అంటే ఊరికేనే కాదు.